ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు జూన్ 3, 2024. ఈరోజు శివ పరమాత్మ తెలియచేస్తున్న మధుర మహావాక్యాల యొక్క సారం విందాము. మధురమైన పిల్లలు, విశ్వానికి అధికారులుగా తయారు చేసే తండ్రిని చాలా అభిరుచితో ప్రేమగా స్మృతి చేయండి. స్మృతి ద్వారానే మీరు సతోప్రధానంగా అవుతారు. ప్రశ్న: ఏ విషయముపై సంపూర్ణ గమనముంచితే బుద్ధి తలుపులు తెరుచుకుంటాయి? జవాబు: చదువుపై. స్వయంగా భగవంతుడు చదివిస్తున్నారు. అందువలన చదువును ఎప్పుడూ మిస్ చేయరాదు. ఎంతవరకు జీవించి ఉంటారో అంతవరకు అమృతం త్రాగాలి. చదువుపై గమనం ఉంచాలి. ఆబ్సెంట్ అవ్వరాదు. ఎక్కడో ఒక చోట వెతుక్కునైనా మురళి తప్పకుండా చదవాలి. మురళిలో ప్రతిరోజు కొత్త కొత్త పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. వాటి ద్వారా మీ బుద్ధి తలుపులు తెరుచుకుంటూ ఉంటాయి. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: జీవించి ఉన్నంతకాలం జ్ఞాన అమృతాన్ని త్రాగుతూ ఉండాలి. శిక్షణలను ధారణ చేయాలి. భగవంతుడు చదివిస్తున్నారు కనుక ఒక్కరోజు కూడా చదువును అనగా మురళిని మిస్ చేయరాదు. సెకండ్ పాయింట్: పదమాల సంపాదనను జమ చేసుకునేందుకు నిమిత్త మాత్రంగా ఇంట్లో ఉంటూ కూడా పని పాటలు చేసుకుంటూ ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానము: ప్రసన్నంగా ఉండే ఆత్మిక పర్సనాలిటీ ద్వారా అందరినీ అధికారులుగా చేసే మహిమకు మరియు పూజకు యోగ్యులుగా అవ్వండి. వివరణ: ఎవరైతే అందరి నుండి సంతుష్టత సర్టిఫికెట్ను తీసుకుంటారో వారు సదా ప్రసన్నంగా ఉంటారు. అంతేకాక ఆ ప్రసన్నత యొక్క ఆత్మిక పర్సనాలిటీ కారణంగా ప్రసిద్ధి చెందుతారు. అనగా మహిమకు మరియు పూజకు యోగ్యులుగా అవుతారు. శుభచింతకులుగా ప్రసన్న చిత్తులుగా ఉండే ఆత్మలైన మీ ద్వారా అందరికీ సంతోషం, ఆధారం, ధైర్యమనే రెక్కలు, ఉమంగ ఉత్సాహం ప్రాప్తిస్తాయి. ఈ ప్రాప్తి కొంతమందిని అధికారులుగా చేస్తుంది, కొంతమంది భక్తులుగా అవుతారు. స్లోగన్: తండ్రి నుండి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సాధనము హృదయపూర్వకమైన స్నేహం. తండ్రి నుంచి వరదానాన్ని ప్రాప్తి చేసుకునేందుకు సహజ సాధనము హృదయపూర్వక స్నేహం. అచ్చా. ఓం శాంతి.